బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర శని ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలతో మరి మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని మాటల్ని పట్టుకుని బ్రతికే వారిగా మనం ఉండాలండి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన మాటను నిర్లక్ష్యం చేసే వారిగా మనం ఎన్నడూ ఉండకూడదు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన మాటల్ని ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదా. నీవు భయపడనక్కర్లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో భయపడుతూ ఉన్నారా? చాలా విషయాల్లో నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేక, సంతోషం లేక, ఎన్నో విషయాలలో మరి చాలా భయముతో ఉండొచ్చు. అందుకనే దేవుడు అంటున్నారు, భయపడనక్కరలేదు, బాధించు వారందరూ మీకు దూరముగా నుందురు అని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమేనండి. దేవుడు మన పక్షాన ఉండగా, ఆయన మనతో ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాధించాలని మనల్ని చూస్తూ ఉన్నారో, ఎవరైతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో, ఇదిగో మనం ఉంటున్న విధానాన్ని బట్టి, మన నీతిని బట్టి దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉండి మన తరఫున ఆయన యుద్ధము చేయబోతున్నారు. వారు పరుగెత్తుకుంటూ దండెత్తి మన మీదకు వచ్చిన వారు మనల్ని ఏమి చేయలేరు. అంత దూరంగా ఉండగానే మనకంటే ముందుగా ఉన్న మరి యేసయ్యని చూసి వారు ఆగిపోతారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాల సమయంలో భయం అక్కర్లేదు. ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు? ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు భయము మనల్ని వెంటాడుతూ ఉంది కదా. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథములో మరి దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని భయపడొద్దు అని చాలా విషయాలు, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆ మాటల్ని పదే సార్లు దేవుడు మాట్లాడుతున్నారంటే, మన నిజ జీవితంలో మనము అన్ని విషయాలను బట్టి భయపడుతున్నాం కనుక, అన్ని విషయాల్లో మనము ముందుకు వెళ్ళే పరిస్థితులలో మనము మరొక కాలు అడుగు పెట్టాలన్న భయమే, ఏదైనా పని చేయాలన్న భయమే. నా వల్ల అవుతుందా, నా వల్ల జరుగుతుందా, నా కుటుంబం వల్ల అవుతుందా, లేకపోతే ఇంకా ఎన్నో విషయాల్లో సందేహాలు పడుతూ ఉంటాము. దేవుడు అంటున్నారు, భయం అక్కర్లేదు అని. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉందాం ప్రియ సహోదర సహోదరి. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. భయపడకండి. ఏ విషయంలో భయపడుతున్నా భయపడకండి. దేవుడు సహాయము చేయబోతూ ఉన్నారు. అపవాది ఎన్నో
మరి ఆలోచనలు పెడుతూ బలహీనులుగా చేస్తూ ఉంటుంది. మనము పడిపోవాలని ఎప్పుడు అపవాది ఎన్నో పన్నాగాలు పన్నుతుంది. కానీ చూడండి, దేవుని బిడ్డల విజయం దేవుడు అద్భుతమైన రీతిలో మన పక్షాన ఉండి ఆయన యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఏ విషయాలు భయపడుతూ ఉన్నారు, ఏ విషయాలు దిగులు పడుతూ ఉన్నారు, వాటిని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడే గొప్ప సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన మనతో ఉంటే మనము ఏ విషయంలో భయపడమండి, ముందుకు మరి సింహము వలె మరి ముందుకు ధైర్యంగా మనం వెళ్తాము. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన అనే ఆయుధం మనం చేతిలో పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రతి అపవాది కాడిని ప్రభువు మరి విరిచేయబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, చాలా అద్భుతమైన మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యంగా నడిపిస్తూ ఉన్నాయి. ఏ ఉదయకాల సమయంలో ప్రభ భయం అక్కర్లేదు అని మాట్లాడుతున్నావయ్యా, సహాయము చేయండి ప్రభ. ఏ విషయాన్ని చూసి మేము భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ధైర్యముగా ప్రార్థన జీవితాలతో ప్రతి దాన్ని ఎదిరించే వారిమిగా మీ ముందుముగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాల పైన విజయము దయచేయండి ప్రభ. ఎంతమంది అయితే ఏ విషయాలలో భయపడుతూ ఉన్నారో, దిగులు పడుతున్నారో, వారికి ఉన్న ప్రతి భయము యేసు నామములో తొలగిపోవును కాక మేము ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాల పైన విజయము దయచండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి పనులలో, ప్రయత్నంలో మా ప్రియులు అందరూ ప్రభావి తలపెడుతున్న ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయాలలో భయాన్ని మీరు తొలగించండి. ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుతురు కాక. ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగజేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు, వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.